హాయ్ ఫ్రెండ్స్. ఎవరో వచ్చి నా జీవితాన్ని మార్చేస్తారో అని అనుకున్నా, కానీ నా జీవితంలో మార్పు రావాలి, అది ఎలాగో తెలీదు అని చాలామంది మహిళల్లో ఉన్న పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బీ ప్రొయాక్టివ్ గురించి. బీ ప్రొయాక్టివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన జీవితంలో మార్పు ఎలా రావాలి అని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు నా సెషన్లో జరిగిన ఒక విషయం గురించి మీకు చెప్తాను. ఒక మహిళ ఉంది. ఆమె ఎప్పుడు నాతో ఒక విషయం చెప్పేది, నన్ను ఎవరూ ఎంకరేజ్ చేయరు, నా హస్బెండ్ నన్ను ఎంకరేజ్ చేయరు, కుటుంబంలో పిల్లలు బాధ్యతల వల్ల నేనేమీ చేయలేను, నాకు టైం లేదు, ఇదే సరిపోతా ఉంది, ఇంకా వేరే టైం అంటూ నాకు లేదు, నా జీవితంలో మార్పు కావాలి, అది ఎలాగో తెలీదు అని ఆమెకు నేను సమాధానం చెప్పాను. ఒక మిర్రర్ ముందుకు వెళ్ళి నీవు ఒక క్వశ్చన్ అడుగు అని. ఆమె అలాగే చేసింది. ఒక మిర్రర్ ముందుకు వెళ్ళి నా జీవితంలో మార్పు ఎలా రావాలి అని అడిగింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నీ జీవితంలో మార్పు ఎవరి వల్ల రాదు, అది నీ వల్లే సాధ్యమవుతుంది అని. ఇదే బీ ప్రొయాక్టివ్ అంటే. బీ ప్రొయాక్టివ్ అంటే మీ జీవితంలో బాధ్యత మీరే తీసుకోవడం అని అర్థం. ఇప్పుడు ఆమె కోర్సెస్ చేసింది, క్లాసెస్ వినింది, బుక్స్ చదవడం ద్వారా ఆమె తన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంది. ఇప్పుడు తను చాలామంది మహిళలకి ఇన్స్పిరేషన్గా కూడా ఉంది. బీ ప్రొయాక్టివ్ అంటే మన జీవితం మీద బాధ్యత మనం తీసుకోవడం మాత్రమే కాదు, మన జీవితం మీద ఉన్న డెసిషన్స్ని కూడా మనమే క్రియేట్ చేసుకోవడం. రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వడం. నా హస్బెండ్ నాకు ఏమీ చేయలేదు అని కాకుండా నా డెసిషన్ నేను తీసుకుంటాను, నా జీవితం నేను క్రియేట్ చేసుకోగలను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకో. ఆలోచన మారినప్పుడు మన జీవితం కూడా మారుతుంది. ప్రతి మహిళకి ఒక టర్నింగ్ పాయింట్ కావాలి. అది మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇది ప్రాక్టీస్ చేయాలంటే కొన్ని సింపుల్ హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి. మీరు ప్రొయాక్టివ్గా ఎలా ఉండాలో ఒక చిన్న నోట్ చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా అది ఇతరుల వల్ల కాదు, నా డెసిషన్ వల్ల అని ఫేస్ చేయండి. ఇప్పుడు దాన్ని ఎలా మార్చాలి అని ఆలోచించండి. బుక్స్ చదవడం, సెషన్స్ అటెండ్ అవ్వడం, క్లాసెస్ నేర్చుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో మార్పుని ఫార్వర్డ్ చేయగలుగుతారు. మీ జీవితాన్ని ఎవరు ఇన్స్పిరేషన్ చెయ్యరు. అదేనండి మీరు నిన్ను మీరు మార్చుకోవడం. ఇప్పుడు అపాలజీస్తో కాకుండా యాక్షన్తో స్టార్ట్ చేయండి. ఫియర్తో కాకుండా ఫెయిత్తో మీ జీవితాన్ని మొదలుపెట్టండి. ఇది ప్రాక్టీస్ చేయాలంటే కొన్ని సింపుల్ హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి. మీరు ప్రొయాక్టివ్గా ఎలా ఉండాలో ఒక చిన్న నోట్ చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా అది ఇతరుల వల్ల కాదు, నా డెసిషన్ వల్ల అని ఫేస్ చేయండి. ఇప్పుడు దాన్ని ఎలా మార్చాలి అని ఆలోచించండి. బుక్స్ చదవడం, సెషన్స్ అటెండ్ అవ్వడం, క్లాసెస్ నేర్చుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో మార్పుని ఫార్వర్డ్ చేయగలుగుతారు. మీ జీవితాన్ని ఎవరు ఇన్స్పిరేషన్ చెయ్యరు. ఎంపవర్డ్ ఉమెన్ ప్రపంచాన్ని మార్చాలి అని అనుకోదు, తనను తను మార్చుకోవడం ఎలాగా అని నేర్చుకుంటుంది. ఇప్పుడు మీరు కూడా మీ మార్పుని స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు ప్రొయాక్టివ్గా ఎలా ఉండాలో నేను చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని మోటివేట్ చేయరు, ఎందుకంటే మీ గురించి మీకన్నా ఎవరికీ తెలియదు. మీ మార్పు ప్రయాణం ఇప్పుడు మొదలుపెట్టండి. మీ జీవితంలో కొత్త వెలుగు తీసుకుని రండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం మాట్లాడుకుందాం. మీ మౌనిక రాజ్యం మహేంద్ర, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.